అబ్రహాముకి యెహోవా కనిపించిండు. వాస్తవంగా జాగ్రత్తగా గమనిస్తే అతనికి ఎవరు కనిపించారు? ఆయనకు ముగ్గురు వ్యక్తులు కనిపించారంట. ప్రియ దేవులారా, పరిశుద్ధ గ్రంథము మీరు అన్నీ చూసుకుంటే క్రైస్తవ్యం అంతే కదా, క్రిస్టియానిటీ త్రిత్వం అంటే మనం ఏం నమ్ముతాం అంటే త్రియేక దేవుని నమ్ముతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనం నమ్ముతాము. అయితే ఇక్కడ మీరు స్పష్టంగా చూసుకుంటే అబ్రహాము మొదట యెహోవాను చూసిండు. తర్వాత అతను ఇంకా కళ్ళెత్తి చూసినప్పుడు అక్కడ ఒకరు కాదు ముగ్గురు కనిపించాడు. దేవునికి ఈరోజు ఈ త్రిత్వం అంతే ట్రినిటీ అంటారు ఇంగ్లీష్లో, అదేవిధంగా తెలుగులో మరి త్రియేక దేవుడు అనే ఈ అద్భుతమైన దేవుని గురించి కొన్ని ఆత్మీయ పాఠం నేర్చుకోబోతున్నాం. అంటే ఆధారాలు మనకు కావాలన్నా కావద్దా? అంతే కదా, మనము ఉట్టిగా చెప్పుకుంటూ పోతుంది అర్థం లేదు. కాబట్టి ఎవరైనా అడిగినప్పుడు మీరు త్రిత్వం అంటారు కదా, మీ దేవుడు త్రియేక దేవుడు అంటారు కదా, చూపించండి బైబిల్లో అని అడుగుతారా లేదా? అడిగినప్పుడు వారికి మనము చూపించొద్దా? ఆధారాలతో చూపించాలి. కాబట్టి పాత నిబంధనలో కొన్ని ఆధారాలు, కొత్త నిబంధనలో కొన్ని ఆధారాలు ఈరోజు మనము ధ్యానించబోతున్నాం దేవులారా. తర్వాత ఒకసారి మీరు వెనక్కి వెళ్తే పాత నిబంధన వెళ్ళిపోతే ఒకసారి ఆదికాండం మొదటి దానికి రండి. ఒకటో అంటే చూడండి దేవుడు ఇక్కడ ఏముందంటే 26వ వచనం, దేవుడు నా స్వరూపం అని చెప్తున్నాడా లేక మన అంటే ఏం చెప్పండి? ఏకవచనం బహువచనమా? మన అంటే ఇద్దరు, దేవునికి ఇద్దరు లేక ముగ్గురు అంతే కదా. మన అంటే ఇద్దరు కాక ముగ్గురు. ఇక్కడ స్పష్టంగా ఉంది ప్రదేములారా, మన అని ఉంది. కాబట్టి మనము ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాలి, అక్కడ ఒకరు లేరు ఇద్దరు లేక ముగ్గురు అని మనం గ్రహించాలి. మన ఉంది కదా, దేవుడు మన స్వరూపమందు మనకు చోలి చెప్పిన నన్ను చేయదని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ విధంగా సర్వసృష్టిని అంతే కదా దేవాది దేవుడే సృజించినని మనము సృజించను అని లేఖనాలు సెలవిస్తాయి. ఇది మొదటి ఆధారము. తర్వాత రెండవ ఆధారం చూసుకుంటే ఇదే ఆది కాండంలో 3వ అధ్యాయంలో మరి అబ్రహాము దేవుని మాట వినకుండా తినొద్దు అన్న చెట్ల ఫలం తిన్న తర్వాత మరి దేవుడు వారిని శపించిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు ఇంకో నిర్ణయం తీసుకున్నట. ఎవరి పట్ల? అబ్రహాము పట్ల, అదేవిధంగా అవ్వ పట్ల. అదేంటంటే 3వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు దేవుడని యెహోవా ఇదిగో మంచి చెడు ఎరుగునట్లు ఆదాము మనలో ఏముంది? అక్కడ నాలో ఉందా, నేను ఉందా? మన అంటే ఏంది? ఒకరు కాక ఇద్దరు లేక ముగ్గురు అని చెప్పుకోవచ్చు. మనలో ఒకరిని వంటి వాడాయేను. కాబట్టి అతను ఒకవేళ తను చేయి చాచి జీవవృక్షము కూడా తీసుకుని నిరంతరము జీవించునేమని దేవుడని యెహోవా అతడు ఏ నీళ్ళ నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతనికి పంపివేసను. ఇది రెండో ఆధారం దేవుళ్ళ. ఇక్కడ స్పష్టంగా ఉంది, అక్కడ మన ఉంది, ఇక్కడ ఏముంది చూడండి, మనలో ఉంది. అంతే కదా దేవులారా. తర్వాత ఇంకొక మాట కూడా చూపిస్తా. ఆదికాండం 11వ అధ్యాయము. మరి దేవుని ప్రజలు గొప్ప శిఖరము వాళ్ళు కట్టుకున్నప్పుడు అంట దేవుడు గమనించి కిందికి దిగి వచ్చిన తర్వాత తన అన్నమాట ఒకసారి గమనిద్దాము. 11వ అధ్యాయము మరి 4వ వచనం ఏముందంటే, మరియు వారు మన భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణం ఆకాశం అంటే శిఖరం గోపురం కట్టుకొని పేరు సంపాదించండి మాట్లాడుకునగా యెహోవా నరుల కుమార్ కట్టిన పట్టణం గోపురం చూడ దిగి వచ్చిన తర్వాత ఇంకా చూడండి 7వ వచనంలో, కనుక మనము దిగిపోయి ఏముంది అక్కడ? మనము. మొదట ఏముంది చెప్పండి? మన. రెండవది మనలో. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అద్భుతమైన ఆరాధనలు చూడండి.
అక్కడ నేనని చెప్పాడు, నేను వెళ్ళి చూస్తానని చెప్పట్లేదు దేవుడు. అక్కడ మనము అంటారు, అంటే అక్కడ ఒకరు లేరు, ఇద్దరు ముగ్గురు ఉన్నారని మనం గ్రహించవచ్చు. మనము దిగిపోయి వారిలో ఒకరిని మాట ఒకరికి తెలియకుండా అక్కడి వారి భాష తారుమారు చేయదము రండని, తారుమారు చేయదము రండని అని ఉంది ఇక్కడ, అంతే కదా. రండంటే ఏం చెప్పండి, రండని అంటే ఇద్దరు ముగ్గురే, అంతే కదా. రండని అనుకోనండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ త్రిత్వాన్ని గురించి తెలియజేస్తాయి. మన త్రియేక దేవుడు ఒంటరి కాదు, అతను ముగ్గురని ఇక్కడ స్పష్టంగా దేవుడు రాయించి పెట్టింది. మరి వీరన్నిటి ఎవరు చేశారు అని గమనిస్తే కీర్తన గ్రంథం ఒక్కసారి తీయండి, కీర్తన గ్రంథం ఒక్కసారి తీయండి. అక్కడ ఇంకొక వచనం మీకు చూపిస్తా. 36వ కీర్తన, 33వ కీర్తన, 33:6 ఏముందంటే, ఆయన సర్వస్సు సృజించాడు కాబట్టి మనం చెప్పుకోవచ్చు, మరి ఆయన పరమ తండ్రి, అదేవిధంగా మరి యేసు ప్రభువు, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన్నే సర్వము, ఈ సమూహాన్ని ఆయనే కలిగించాలని మనం చెప్పుకోవచ్చు. 3వ అధ్యాయం 6వ వచనం చూసుకుంటే, యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము. దేవునికి స్తోత్రం. అంటే ఎవరు చెప్పండి, అంతే కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సమూహం ఎవరు చెప్పండి, దేవుని సమూహమే కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. దేవునికి స్తోత్రం. ఇవన్నీ పాత నిబంధన గ్రంథంలో కొన్ని ఆధారాలు, త్రిత్వం గురించి, త్రియేక దేవుని గురించి కొన్ని ఆధారాలు. మరి మనం కొత్త నిబంధనకి వెళ్తే ఒక్కసారి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్తకి వెళ్తే అక్కడ ఇంకొక ఆధారం చూద్దాం మనం అందరము. 28వ అధ్యాయము. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న స్పష్టమైన మాట 28:19 వచనం చదవండి ఎవరో ఒకరు. ఎస్, చాలా అన్న, అద్భుతమైన మాట కదా. ఇక్కడ స్పష్టంగా ఉందా లేదా, ఎవరిని నామములో బాప్తిసం ఇవ్వాలంట. మంచి మాట. ఇక్కడ 28:19 ఏముందంటే, అయితే యేసు వద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సర్వాధికారము ఇవ్వబడి ఉందంట. దేవులారా, ఎంత మంచి మాట అనుకుంటూ, తండ్రి యొక్కయు, అంతే కదా, అంటే పరమ తండ్రి, కుమారుని యొక్క అంటే యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి వారికి బాప్తిసం ఇవ్వుడి అని మిచ్చిచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ అద్భుతమైన ఆధారము మీరు అండర్లైన్ చేసుకోండి. అడిగినప్పుడు ఎవరికైనా చెప్పే అవకాశం ఉంటుంది మనకు, అంతే కదా. ఇంకా చూడండి, చాలు నాన్న, చాలు. తర్వాత ఇంకొక మాట కూడా మీకు చెప్పిస్తా. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. ఇక్కడ చూసుకుంటే 13వ అధ్యాయము 14వ వచనం చూసుకుంటే, అక్కడ చూసుకుని జాగ్రత్త గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప. ఎవరి కృప అంట? యేసుక్రీస్తు కృప. తర్వాత దేవుడు ఎవరు చెప్పండి? పరమ తండ్రి ప్రేమ. 3వది సహవాసం మీకందరికీ తోడై ఉండును గాక. దేవునికి ముగ్గురు ఉన్నారు లేరా? ఎస్, స్పష్టంగా ఉంది అక్కడ. యేసుక్రీస్తు కృప. 2వది దేవుని పరమ తండ్రి ప్రేమ. అదేవిధంగా పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడై ఉండును గాక అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్పడము జరిగింది. ఇది కొత్త నిబంధనలో 2వ ఆధారము. 3వది దేవులారా, ఎఫెసీ పత్రికలు ఇంకొక ఆధారం మనం చూసాము. త్రిత్వము, ట్రినిటీ, త్రియేక దేవుడిని మనం అందరం చెప్పుకుంటాం కాబట్టి ఆధారాలు ఈరోజు మనము తెలుసుకుంటున్నాము. అయితే మరి త్రియేక దేవుడు అంట మీరు చూసుకుంటే దేవులారా,
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే, శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. అంతే కదా, వీరందరిలో ఆత్మ ఒకటే కదా చెప్పాలి. మీరందరూ తండ్రిలో ఆత్మ ఒకటే, కుమారులు కూడా అదే ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ అదే ఆత్మ ఉంది. ఇంకా చెప్పాలి మనలో కూడా అదే ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, అద్భుతమైన మాట కదా. మనలో కూడా అదే ఆత్మనే సంచరిస్తుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజమం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభుల వారికి, పరిశుద్ధాత్మ దేవునికి, మనకు ఆ తండ్రి ఒక్కడే. దేవునికి స్తోత్రం. అదేవిధంగా అందరికీ దేవుడైన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంట ఉన్నాడు, ఉన్నాడు కూడా. ఆ దేవుడు ఏముంది ఇక్కడ, మంచి మాట, అందరిలో వ్యాప్తి చెంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనలో కూడా ఆయన నివసిస్తున్నాడని మనము గ్రహించాలి. ఎంత మంచి మాట దేవులారా. తర్వాత ఇంకొక ఆధారం కూడా చూసాం. మొదటి పేతురు పత్రిక ఒక్కసారి తీయండి. మొదటి పేతురు పత్రిక త్రిత్వము, ట్రినిటీ, త్రియేక దేవుడు ఆధారాలు ఈరోజు మనం వెతుకుతున్నాము. పాత నిబంధనలో కొన్ని ఆధారాలు, అదేవిధంగా కొత్త నిబంధనలో కొన్ని ఆధారాలు మనకు ఆల్రెడీ దొరికాయి. ఇంకా కొన్ని మనము వెతుకుతున్నాము. మొదటి పేతురు 1వ అధ్యాయము చూడండి, 1 నుంచి 2 వచనాలు చదువుతాము. చాలా నిమిషం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక. ఎవరు రాశారు చెప్పండి పత్రిక? అపోస్తలుడైన పేతురు, సెయింట్ పీటర్ అంటారు నేను. ఆయన రాసిన మాట, అతను అంటున్న మాట, అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి. తండ్రి అంటే ఎవరు చెప్పండి? మన తండ్రి అయిన దేవుడు, తండ్రి దేవ అంటాం మనం అందరం. అదైపోయింది కదా. ఆయన జ్ఞానాన్ని బట్టి ఆత్మలో పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు. ఆత్మ అని చెప్పండి, పరిశుద్ధాత్మ. అంతే కదా. ఆత్మ ఏం చేసింది? మనని పరిశుద్ధపరిచింది. ఆ విధంగా ఇప్పుడు మనం ఏమైపోయి దేవునికి మనందరము విధేయులవుటకును, తర్వాత యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడకు ఏర్పరచిన వారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ముగ్గురు ఉన్నారు లేరా? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఆత్మ ఉంది, అదేవిధంగా యేసుక్రీస్తు రక్తం అని సంబోధించబడింది దేవులారా. అంతే కదా, ముగ్గురు ఉన్నారు కదా అక్కడ. అనగా పొంతు, గలతీ, కప్పుకోదియా, ఆసియా, బితునియా అనే దేశంలో చెందిన వాళ్ళను చేరిన యాత్రికులు శుభం చెప్పి వ్రాయినది, మీకు కృపా సమాధానము విస్తరిల్లును గాక. ప్రియ దేవులారా, ఇక్కడ ఇంకొక ఆధారం అని మనము గ్రహించాలి. కాబట్టి తండ్రి ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాము. ప్రోక్షించబడి ఇప్పుడు ఆయన కొరకు జనాంగంగా మన లోకంలో మనమందరము జీవిస్తున్నాము. కాబట్టి త్రిత్వాన్ని మనము నమ్మాల్సిందే. పరిశుద్ధమంతా ఈ త్రిత్వం మీదనే ఆధారపడిందని మనము చాలి దేవులారా. తర్వాత ఇంకొక మాట చూసాం మనం. ప్రకటన ఒకసారి దీన్ని, ప్రకటన గ్రంథము ఒకసారి తీయండి. 1వ అధ్యాయము 4వ వచనం చూసుకుంటే, యోహాను వ్రాస్తున్న మాట, ఆసియాలో ఉన్నవారు. మనం ఎక్కడుంది చెప్పండి? మన ఖండం చెప్పారు చెప్పండి. మనం ఏ ఖండం వాసులము? మన యూరోపియన్సా, ఆఫ్రికా వాళ్ళమా, ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నామా, ఆసియా ఖండంలో ఉన్నామా? చెప్పాలి మీరందరూ. ఆసియా ఖండంలో మనతో మన యోహాను చెప్తున్నమాట. ఆసియా ఖండంలో ఉన్న 7 సంఘములకు శుభను చెప్పు వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్తు కాలం ఉన్నవారి నుండి, ఉన్నవాని నుండి. ఉన్నవాడు మన దేవుడు చెప్పండి,
ఉన్నవాడు అనువాడు. దేవునికి స్తోత్రం. అంతే కదా, ఎప్పుడు ఉన్నవాడు. ఉదాహరణకి చూడండి, ఒక మాట చూపిస్తా. ఒక్కసారి నిర్గమకాండం తీయండి. అక్కడ దేవుడు చెప్తున్న మాట, నిర్గమకాండము 3వ అధ్యాయము. ఇక్కడ మరి ఇజ్రాయెల్ ప్రజలందరంట వారు వెట్టి పనులు చేసుకుంటూ వారు ఏం చేస్తారంట, వాళ్ళకున్న స్థితిని బట్టి వాళ్ళు దేవునికి మొరపెట్టిరంట. అప్పుడు దేవుడు వారి మొర ఆలకించినట్టు 2వ అధ్యాయం చూసుకుంటే 23, 24, 25 నేను చదువుతున్నా చూడండి. అలాగే అనేక దినములు జరిగిన ఏమట, ఐగుప్తు రాజు చనిపోయాను, ఇజ్రాయెల్ తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిప్పులు విడుచు చేస్తూ పోతున్నట. ఆ స్థితిలో వెట్టి పనులు ఎక్కువ పని చేస్తున్నట్ట వాళ్ళ ఐగుప్తులు. అయితే ఆ వెట్టి పనులను బట్టి నిట్టూరు విడిచి వాళ్ళు ఏం చేస్తారంట, మొర పెట్టుచుండగా తాము వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవునికి స్తోత్రం చెప్పండి దేవునారా. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఏం చేయాలి, మనము ఆ స్థితికి భయపడకుండా. ఇక్కడ ఐగుప్తులో ఇజ్రాయెల్ చేసిన ఒక మంచి పని ఏం చేసింది చూడండి. వాళ్ళు ఆ వెట్టి పనులను బట్టి ఏం చేస్తారంటే వాళ్ళు దేవునికి వారు మొరపెట్టారంట. అప్పుడు ఏం జరిగింది, దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుని ఎదుగు చేరను. కాగా దేవుడు వారి ములుగును విని అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో తాను చేసే నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు ఏం చేశారంట, అబ్రాహాముతో నిబంధన చేసిండు కదా, నీ సంతానం దీవిస్తా అని చెప్పిండు కదా, ఇస్సాకుతో చెప్పిండు అదే మాట, నీ సంతానం రాబోయే దీవిస్తా అని చెప్పిండు. అయితే వీళ్ళు మొరపెట్టినప్పుడు అంట దేవుడు ఈ అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో నిబంధన జ్ఞాపకం చేసుకున్న తర్వాత దేవుడు ఇజ్రాయెల్ని చూచెను, దేవుడు యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుడు అంట ఇజ్రాయెల్ని చూసినంట, వారి యందు లక్ష్యం ఉంచినంట. కాబట్టి ప్రియదేవులారా, మనం ఏం అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఖచ్చితంగా దేవుని యొద్దకు చేరుతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు మనల్ని చూచుతాడు. చూసి దేవుడు మన యందు లక్ష్యం ఉంచుతాడని మన గ్రహించిన తర్వాత దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని మరి ఫరో దగ్గరికి పంపించినప్పుడు ఇక్కడ ఏమన్నా ఫరో చూసాము ఒక్కసారి, మంచి మాట చూడండి. ఇక్కడ 8వ వచనం. నేను దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మోషతో దేవుడు చెప్తున్నమాట, అయ్యా ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నా ప్రజల్ని ఏం చేయాలి, నువ్వు ఐగుప్తు నువ్వు విడిపించి ఏం చేయాలంట, విశాల దేశం మంచి దేశమైన పాలు తెలు ప్రవహించే దేశానికి ఏం చేయాలి, వారిని నడిపించుకొని తీసుకొని వెళ్ళాలి అనుకుంటూ ఇజ్రాయేల్ మొర నిజంగా నా యొద్దకు చేరినది. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ మొర నిజంగా నా యొద్దకు చేరినది. ప్రియదేవులారా, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు. దేవుడు మన ప్రార్థన గమనించి మన యందు లక్ష్యం ఉంచి విడిపించేవాడు. చూడండి, దేవుడు అంటున్నమాట, ఈ ఐగుప్తులు వారు పెట్టుచున్న హింసను చూచి తిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇజ్రాయేల్ రాజున నా ప్రజలు నీవు ఐగుప్తులను తోడుకొని పోవాలి. నువ్వు నిశ్చయంగా ఏం చేయాలి, ఇప్పుడు నా ప్రజలు ఏం చేయాలి, ఐగుప్తు దాసు నుంచి ఏం చేయాలి, నువ్వు విడిపించుకొని నువ్వు వెళ్ళిపోవాల్సిందే అనుకుంటూ మోషే అయ్యా నేను ఎంతటి వాడనయ్యా, నేను ఇంత పని పెద్ద పని చేయగలుగుతానా అని మోషే అన్నప్పుడు, ప్రియ దేవులారా, అందుకు మోషే చూడండి, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలును ఐగుప్తు తొలగిపోవడానికి ఎంతటి వాడిని దేవుడుగా ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై యుందును, నేను పంపితులకు ఇది నీకు సూచన, నీవు ప్రజలను ఐగుప్తుని తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేదరను. దేవునికి స్తోత్రం. దేవుడు పని అప్పగిప్పిన తర్వాత దేవుడు ఒంటరిగా ఆ వ్యక్తిని పంపాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు పని అప్పగించి ఏం చేస్తాడు, ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంతే కదా, మనల్ని విడిచిపెట్టాడు. ఇక్కడ మోషతో చెప్తున్నమాట, అయ్యా నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా నేను నీకు తోడే ఉంటానని చెప్పి చెప్పుకుంటూ తర్వాత చూడండి ఇంకో మంచి మాట ఇక్కడ,
చూసారా మోషండు, అయ్యా నీవన్నీ చెప్తున్నావు బాగానే ఉంది, మీ దేవుడి పేరు ఏం పేరు అన్నప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి అన్నప్పుడు మోషే అంటున్నాడు, మంచి దేవుడు మోషేతో చెప్పిన దేవుని స్తోత్రం. మన దేవుడు ఉన్నవాడు అనువాడు దేవులారా. కాబట్టి ఎవరు చెప్పండి, మన దేవుడు ఆది అంతమై ఉన్నవాడు, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. దేవునికి స్తోత్రం. అంతేకదములారా, వెనక్కి వచ్చేయండి. దేవుడు అంటున్న మాట కదా, ఏమంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. వెనక్కి వచ్చిన ప్రకటన గ్రంథానికి వచ్చేయండి. 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అంటున్న మాట, ఎస్, ఉన్నవాడి నుండి, ఒక్క నిమిషం నాయన, ఇంకొక మాట ఇక్కడ, ఉన్నవాడు అంటే ఎవరు చెప్పండి, మన పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. అంతే కదా. రెండవది ఇక్కడ చూసుకుంటే 7 ఆత్మల గురించి ఇక్కడ సంబోధించబడింది. ఏంటంటే అవి 7 ఆత్మలు. ప్రియ దేవులారా, శరీరం ఒక్కటే, దేవుని ఆత్మ ఒకటే, మనలో ఆత్మ కూడా అది ఆత్మ మనలో సంచరిస్తుంది. అయితే ఆ ఆత్మ ఏం చేస్తాయంటే ఒక్కొక్కరిని ఒక విధంగా దర్శిస్తుంది. అంతే కదా. ఒక్కొక్కరిని ఓ విధంగా ఈ ఆత్మ మనని నడిపిస్తుంది. అదేవిధంగా మరి దేవుని సేవకులు ఎవరైతే పరిచయం చేస్తున్న వారు కావచ్చు, లేక దేవుని విశ్వాసులు కావచ్చు, ఈ వాక్యాన్ని ఒక వాక్యం ఒక విధంగా అర్థమవుతుంది, ఇంకొకరి ఒక వాక్యం ఇంకో విధంగా అర్థమవుతుంది. కానీ ఆత్మ ఒక్కటి అని గ్రహించాలి. ఉదాహరణకి ఒక మాట మీకు చూపిస్తా, సందర్భం వచ్చింది కాబట్టి చూడండి. 1 కొరింథీ పత్రిక తీయండి. ఆత్మ ఒక్కటే, కానీ ఆ ఆత్మ మాత్రం అనేక విధాలుగా మనతో మాట్లాడుతుంది, మనం గ్రహించాలి. వివిధ దిశలుగా ఆ వాక్యం మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తుంటుంది, మనం గ్రహించాలి. చూడండి ఇక్కడ ఏముందంటే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో చూడండి ఒక మాట ఏముంది చూడండి. ఇక్కడ 4వ వచనం, దేవునికి స్తోత్రం. కృపా వరములు ఉన్నాయా లేవా చెప్పండి. దేవుడు ప్రతి మనిషి కంటే కొన్ని తలాంతులు ఇస్తారంట. మీకు కొన్ని తలాంతులు ఉంటాయి, నాకు కొన్ని తలాంతులు ఉంటాయి. కాబట్టి ఆ తలాంతులు ఉన్నాయి. అయితే దాన్ని నడిపించేది ఆత్మ ఒక్కడే. చూడు కింద ఏముంది, కృపావరంలో నానా విధాలుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరి పరిచయలు నానా విధాలుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం. అంతే కదా. దేవుని ఆత్మని మనలో ఉండి నడిపిస్తుంది. ఇప్పుడు అనేక రకాల పరిచయలు ఉన్నాయి కానీ ప్రభు ఒక్కడే. 6వ వచనం చూడండి, నానా విధములైన కార్యము కలవు కానీ అందులో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియతమేరా, దేవుడు ఒక్కరిని ఒక విధంగా వాడుకుంటాడు, తన అందుబాటును బట్టి దేవుడు వాడుకుంటాడు. కానీ అన్నిటినీ జరిగించేది ఎవరు చెప్పండి, దేవుడు ఒక్కడే. దేవుని ఆత్మనే అందులో ఉండి మనుషులో ఉండి ఆ సేవకుని ద్వారా అద్భుతాలు జరిగిస్తుంది. ఇంకా చూడండి 7వ వచనం, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అంతే కదా. దేవుడు ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనమాట. తర్వాత చూడండి దేవులారా, ఒకరికి ఆత్మను ఏమంటే బుద్ధి వాక్యము. కొందరు వాక్య పరిచయం బాగా చేయగలుగుతారు, మీరు గమనించారు కదా. మరి కొందరు ఏం చేస్తారు, మరి ఒకరికి ఆత్మ విశ్వాసము. అంతే కదా. విశ్వాసం వాళ్ళు గట్టిగా ఉంటారు, బలంగా ఉంటారు వాళ్ళు. అంతే కదా. విశ్వాసం ఇంత కష్టమైంది, విశ్వాసం వాళ్ళు బలంగా నిలబడతారు. ఇంకా చదువు నాన్న. మరొకరికి ఒక్క వరం వల్ల ఏమిటంట, స్వస్థపరచు వరము ఇస్తారంట. ఇంకా చదువు నాన్న. మరొకరికి అద్భుత కార్యము చేయ శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరియు ఒకరికి భాషను చెప్పు శక్తియు అణిగిపోబడి ఉన్నవి. తర్వాత అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే. దేవునికి స్తోత్రం దేవులారా. వీరన్నిటికీ ఎంత ఒకటే ఆత్మ ఏం చేస్తంట, వివిధ రకాలుగా ఆ వ్యక్తి జీవితంలో, ఆ సేవకుని జీవితంలో ఆ విశ్వాస ఈ ఆత్మ జరిగిస్తూ ఉంటుంది. చూడండి మంచి మాట. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి
ప్రత్యేకంగా పంచి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేశాడంట, ప్రతి ఒక్కరికి పంచుతాడంట. ఒక్కరికి ఏం చెప్తాడు, పంచుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం దేవులారా. కాబట్టి ప్రకటన గ్రంథంలో రెండో విషయం ఏంటంటే 7 ఆత్మలు ఉన్నాయి, కానీ ఆత్మ మాత్రము ఒకటే. ఆత్మనే మనలో వ్యాపించి ఉంది అని గ్రహించాలి. కాబట్టి ఒక్కొక్కరిని ఒక విధంగా ఈ ఆత్మ మనలో ఉండి నడిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనమందరము, పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటాం, అంతే కదా. త్రియేక దేవుడు అంటే పరమ తండ్రి. రెండవది అంటే కుమారుడు అంటే యేసు ప్రభుల వారు మన కొరకు ఈ లోకంలో జన్మించి మనందరి కొరకు అపరాధ పరిహార బలి చెల్లించి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన దగ్గర ఉండాలంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండు. ఆయన ఏం చేస్తున్నాడు, అన్నిటినీ మనకు బోధిస్తుండు, అన్నిటినీ తెలియజేస్తుండు, మనందరినీ సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. ఇప్పుడు మన లెక్క ఎవరు చూస్తుండు చెప్పండి, మన లెక్క ఎవరు చూస్తుండు? పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ రాసుకుంటూ ఉంటాడు. మనం చేసిన తప్పిదములు, మనం చేస్తున్న పాపము, అతిక్రమం అన్నీ రాసుకొని ప్రభు వచ్చినప్పుడు మన లెక్క ప్రభుకు అందజేస్తాడు. కాబట్టి ప్రియదేవులారా, ఇవన్నిటిని జరిగించేది ఎవరంటే ఆ ఆత్మ ఒక్కడే అని మనం గ్రహించాలి. కాబట్టి మన దేవుడు ఉన్నవాడు. రెండవది ఇక్కడ చూసుకుంటే 7 ఆత్మలు, మరి దాన్ని ఒకవేళ సాదృశ్యంగా తీసుకుంటే ఆత్మ ఒక్కడే, కానీ ఆత్మ ద్వారా అన్నిటినీ దేవుడు మనలో పంచి తన కార్యము ఏం చేస్తాడు, సిద్ధి కలుగజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడోది విషయం చూద్దాం. మూడోది ఏం చూడండి, ప్రకటన వచ్చేసండి. మూడో విషయం ఉంది అక్కడ 1వ అధ్యాయం 4వ వచనం, మనల్ని ప్రేమించు, క్షమించండి, ఇక్కడ ఏముంది చూడండి, దేవునికి స్తోత్రం. చూడండి, భూత భవిష్యత్తు కాలం ఉన్నవాని నుండి ఉన్నవాడు, మన దేవుడు చెప్పిన ఉన్నవాడు అన్నవాడు అంటే మన పరమ తండ్రి. తర్వాత 7 ఆత్మలు దేనికి సాదృశ్యము, పరిశుద్ధాత్మకు సాదృశ్యం అనుకుందాం. తర్వాత మరి ఇంకా తర్వాత చూసుకుంటే దేవుడు ఇక్కడ చూడండి మంచి మాట, ఇక్కడ మనల్ని ప్రేమించిన, మరి చదువునా, విడిపించువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత మాట, మంచి మాట చూడండి. మనం ప్రేమించుచు తన రక్తం వలన పాపముల నుండి మనం విడిపించువాడు. ఎవరు మన దేవుడు చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు చెప్పండి, మన పాపం నుంచి మనల్ని విడిపించువాడు. విడిపించువానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేసెను. దేవునికి స్తోత్రం. మనం అందరినంట ఆ దేవాది దేవుడు ఏం చేసిన దేవుడారా, ఆ పాపం నుంచి విడిపించి ఏం చేసిన మనల్ని దేవుని రాజ్యానికి మనందరూ ఏం చేసినట్ట, యాజకులుగా దేవుడు చేసినట్ట. దేవునికి స్తోత్రం దేవుడారా. అద్భుతమైన మాట కదా. కాబట్టి మన దేవుడు ఎవరు చెప్పండి, త్రిత్వము, ట్రినిటీ అంటే పరమ తండ్రి, అంతే కదా. రెండోది చెప్పండి, యేసుప్రభువు వారు విడిపించిన వాడు, అంతే కదా. మూడోది మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి అన్నిటినీ జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా అనేకమైన రిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పడానికి సమయము లేదు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు లాస్ట్లో ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. యోహాను సువార్త తీయండి ఒక్కసారి. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంటే దేవుని మాటలను నమ్మాలి. ఆయన చెప్పిన మాటలు నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఏముందంటే 6వ వచనంలో చూసారా, దేవుడు స్పష్టంగా చెప్తుండు కదా. ఇక్కడ యేసుప్రభువు ఏం చెప్తుండు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. దేవునికి స్తోత్రం. ఇంత స్పష్టంగా చెప్తుంది చూసారా. మీరు నన్ను ఎరిగితే నా తండ్రిని కూడా మీరు ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే యేసుప్రభువును చూసినప్పుడు ఎవరిని చూస్తున్నాం మనము? అందులో ఎవరిని కనుగొంటున్నాం మనం అందరం చెప్పండి?
సాక్షాత్తు మన పరమ తండ్రి యేసుప్రభులో మనము కనుగొంటున్నాము. ఇంకా చూడండి ఇంకేముంది అక్కడ. అప్పుడు పిలిపి ప్రభువా, చూడండి పిలిపుకు ఒక ఆలోచన వచ్చింది. అయ్యా ఇవన్నీ మీరు చెప్తారు, ఒక్కసారి ఆ తండ్రికి మాకు చూపిస్తారని చెప్పేసి పిలిపి అడుగుతున్నారు ఇక్కడ. అడుగుతా అయ్యా మంచి మాట ఇక్కడ. అప్పుడు పిలిపి ప్రభువా తండ్రిని మాకు కనబరచము, మాకు అంతే చాలని అంత చెప్పగా యేసు పిలిపు ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు నన్ను చూస్తుంటే ఎవరిని చూస్తున్నట్టు? పరమ తండ్రిని చూసినట్టే అనుకుంటూ తను అంటున్న మాట చూడండి. చూసారా, ప్రభు స్పష్టంగా చెప్తుంది బిడ్డలారా ఇక్కడ. మంచి మాట చూడండి. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచున్నాడు గనక తండ్రిని మాకు కనబర్చని ఎలా చెప్పుచున్నావు. ఇంకొక మాట 10వ వచనం, తండ్రి యందు నేను, జాగ్రత్తగా ఈ మాట వినండి, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా. దేవునికి స్తోత్రం. ఇంత స్పష్టమైన మాటలు చూసారా. యేసు ప్రభు ఇక్కడ ఈ విషయాన్ని క్లియర్గా చెప్తున్నాడు. చూసారా, మంచి మాట ఇక్కడ వివరించి చెప్తున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు. దేవునికి స్తోత్రం. తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. పరమ తండ్రి నాలో ఉండి ఈ కార్యాన్ని తానే పరమ తండ్రి జరిగిస్తుందని చెప్పేసి ప్రభు చెప్పడము జరిగింది. 11వ వచనం చూసుకుంటే, తండ్రి యందు నేనును నేను తండ్రి ఉన్నామని నమ్ముడి. దేవునికి స్తోత్రం. మేమందరం ఒకటే అని మీరు నమ్మాలి అనుకుంటూ, నేను తండ్రి ఇంకా లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ అద్భుతాలు నేను చేస్తున్నా కదా, వీటి నిమిత్తం మీరు నమ్ముడి అనుకుంటూ, నేను తండ్రి వద్దకు వెలుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడును చేయును. దేవునికి స్తోత్రం. వాటికంటే మరి గొప్పవి అతడు చేయని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట చూసారా దేవులారా. కాబట్టి మనము యేసు ప్రభువుని చూస్తున్నామంటే అర్థమైందంటే ఎవరిని చూస్తున్నట్టు? మన పరమతండ్రిని చూస్తున్నట్టే. మరి మన యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్పలేడా అంటే చూడండి, ఆ మాట కూడా మీకు తెలియజేస్తా, సందర్భం వచ్చింది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇదే 14వ అధ్యాయంలో 15వ వచనం, క్షమించిన 16వ వచనం చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అద్భుతమైన మాట కదా. ఇక్కడ స్పష్టంగా చూడండి ప్రభు అంటున్న మాట. ప్రభు ఇవన్నీ చెప్తున్నప్పుడు శిష్యులు అందరూ, అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఇప్పుడు మాకు ఎవరు ఉంటారు ఇక్కడ మాకు చెప్పడానికి? ఇవన్నీ విషయాలు మాకు ఎవరు తెలియజేస్తారు? మీరు ఉన్నప్పుడు అన్ని విషయాలు మాకు వివరంగా తెలియజేస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతా అంటున్నారు, తండ్రి దగ్గర వెళ్ళిపోతా అంటున్నారు, ఇప్పుడు మా సంగతి ఏంది అని చెప్పి శిష్యులు అందరూ ప్రభువుని వేడుకున్నారంట. నేను తండ్రిని వేడుకొందును, ప్రభు అన్నమాట చూడండి, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరంటే ఆయన? అక్కడ ఒకటే నాకు అంకె ఉందా లేదా, దానికి అర్థమేం చెప్పండి? ఉత్తరవాది. అంటే మన లెక్క ఆయన లాసుకుంటూ ఉంటాడు, అంతే కదా. ఉత్తరవాది, ఆయన లెక్క మనకు ఆయన అప్పచెప్పాలి. ఉత్తరవాది ఉంది కదా, ఆధార్ కార్డు అనగా సత్యస్వరూపిణ ఆత్మ మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరగదు కనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. అంతే కదా. లోకస్తులకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే వాళ్ళకి తెలియదు, అంతే కదా. వాళ్ళు ఎరగరు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఈ ఆత్మను వాళ్ళు పొందనేరరు. తర్వాత చదువునన్నా, మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం. చూసారా దిమ్లారా, ఆయన మీతో పాటు ఉంటాడు, మీతో పాటు ఆయన నివసిస్తాడు అనుకుంటూ చూడండి. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వంతును, కొంతకాలం తర్వాత లోకంలో మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఎంత మంచి మాట దిమ్లారా. కాబట్టి ఖచ్చితంగా ఈ మాటలన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియజేస్తున్నాయి. తర్వాత ఇంకొక మాట కూడా మీకు చూపిస్తుంది, మన సందర్భం వచ్చింది కాబట్టి. 21వ వచనం చూడండి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట చూస్తారా. ఈ అన్ని మాటలు మీరు నన్ను అంగీకరిస్తే, మీరు నన్ను ప్రేమిస్తే అప్పుడు ఏం చెప్తాను? నేను మిమ్మల్ని కూడా నేను ప్రేమిస్తా. అంతటితో అయిపోకుండా నా తండ్రి వలన మీరు కూడా
ప్రేమించబడతారు అనుకుంటూ ఇంకొక మాట చూడండి, నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందని చెప్పాను. దేవునికి స్తోత్రం. నేను కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తా, నన్ను నేను కనబరుచుకుంటా అనుకుంటే చివరికి అద్భుతమైన మాట మీకు చూపిస్తా. చూడండి మంచి మాట ఇక్కడ 23వ వచనం. ఒక్క నిమిషం ఆజ్ఞాన. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముంది అక్కడ? అండర్లైన్ చేసుకోండి వీలైతే. స్పష్టంగా ఉంది కదా. మేమంటే ఏం చెప్పిండి అక్కడ? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు అనుకోవచ్చు. మాట ప్రేమిస్తే ఏం జరగబోతుంది? మమ్మల్ని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళందరూ మనతో పాటు నివాసము చేస్తారు. మేము అనందు అక్కడ మాట. కాబట్టి ప్రియ దేవులారా, త్రిత్వము, త్రియేక దేవుడు, అంతే కదా. ఇవన్నీ కొత్త నిబంధనలో అద్భుతమైన ఆధారాలని మనం గ్రహించాలి. కాబట్టి మన దేవుడు ఎవరు చెప్పండి? మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఒకటే ఉన్నవాడు అనమాట, అంతే కదా. అందరిలో ఉన్నవాడు, అంతే కదా. ఆత్మ ఒకటే, ఆత్మనే మనలో సంచరిస్తుందని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతిమల మరి ఈ దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఇప్పుడు పూర్తిగా నమ్మి విశ్వసించి ప్రభు అన్న మాట చూడండి. తను అంటున్న మాట 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 14వ అధ్యాయంలో తను అంటున్న మాట, తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నమ్ముడి అనుకుంటూ నా యందు విశ్వాసించువాడు చేయను, కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు జరిగించలేడా? కానీ ప్రభు అంటున్న మాట, మీరు ఒకవేళ నమ్మితే, మీరు నిజంగా నన్ను నమ్మితే అంటే నాకంటే గొప్పవి కూడా మీరు చేయగలుగుతారని చెప్పి ప్రభు చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ మాట జాగ్రత్త వినండి. 12వ వచనం గుర్తుపెట్టుకోండి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రభుని విశ్వసించినప్పుడు, ప్రభు నమ్మినప్పుడు ప్రభు అంటున్న మాట, మీరు నేను చేసిన కార్యాలు కాకుండా నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు మీరు చేయగలరని చెప్పేసి ప్రభు చెప్పడము జరిగింది. కాబట్టి మనకున్న చిన్న చిన్న సమస్యల కొరకు మనం భయపడవద్దు. వాటి వైపు అసలు మనం చూడొద్దు. మనం ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. త్రియేక దేవుని వైపు మనము చూసినప్పుడు దేవుడు చేసిన కంటే గొప్ప కార్యాలు మనం కూడా చేయగలుగుతాం. దేవుడారా, దేవుడు ఖచ్చితంగా మనకు తోడై ఉంటాడు. ఈ కొద్ది మాటలు మనందరిలో ఆ దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయునుగా. అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఈ త్రియేక దేవుని వైపు మరొక్కసారి మనము తిరిగి కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం. మీరు నా నామం దేన్ని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకు దాని చేతును అన్నది ఇక్కడ చూసారా? దేవుడు యేసుక్రీస్తు నామంలో మన తండ్రికి ఏమడిగేశారంటే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మీరు నామన ఏమడిగిన నేను చేతును అంటున్నాను ఇక్కడ దేవుడు. కాబట్టి మనం ఏం పరమ మనం అడాలి ఇప్పుడు మనమందరం. అందుకే చివరిలో యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తామా లేదా? ఎస్, అది ప్రార్థన క్రమము. కాబట్టి మనమందరం ప్రార్థన చేద్దామా? కొద్దిసేపు మౌనంగా తత్వం గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానించాం. ట్రినిటీ, త్రియేక దేవుడు ఆధారాలతో కొన్ని అద్భుతమైన విషయాలు ఈరోజు మనమందరము ధ్యానించాం. మన దేవుడు ఎవరు? ఉన్నవాడు, అనువాడు. మన దేవుడు ఎవరు? విడిపించేవాడు. మన దేవుడు ఎవడు? ఆత్మ ఒక్కటే, కానీ ఆత్మ మనలో ఉండి అనేక కార్యాలు మనలో నుంచి దేవుడు జరిగిస్తాడు. కార్యసిద్ధి దేవుడే కలుగజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉత్తరవాది అని మనం గ్రహించాలి. మన లెక్క ఖచ్చితంగా ఆయన చూస్తాడని మనం గ్రహించాలి. మనం చేసే ప్రతి పాపాన్ని ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు గమనించి దేవుడు వచ్చినప్పుడు మన లెక్క తేల్చేయబడుతుంది మనం గ్రహించాలి. కొద్దిసేపు మౌనంగా మనమందరము మరి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి కొద్దిసేపు మౌనంగా ఎవరికి వారే
మనకున్న ప్రతి అవసరం కొరకు ప్రార్థన చేద్దాం కొద్దిసేపు. ప్రార్థన చేద్దాం. మనకున్న ప్రతి అవసరం కొరకు ప్రార్థన చేద్దాం. మనమందరం ఏ స్థితిలో ఉన్నామో దేవునికి తెలియజేద్దాం. ఏ పాపంలో మనం ఉన్నామో దేవునికి తెలియజేద్దాం. దేవుడు అంటున్న మాట, నా నామను మీరు నన్ను ఏమడిగినా నేను చేతును అంటున్నాడు. కాబట్టి అడుగుదాం ఈరోజు మన దేవుణ్ణి. మీరు నా నామమున దేని అడుగుతారు? తండ్రి కుమారుని ఎందుకు మహిమపరచు దాన్ని చేతును అంటున్నాడు దేవులారా. కాబట్టి అడుగుదాం మనం అందరం. మనకున్న ప్రతి అవసరం దేవునికి తెలియజేద్దాం. తండ్రి నీవే నా తండ్రివి, యేసు నీవే నా రక్షకుడవు, పరిశుద్ధాత్మ నీవే నా ఆదరణ, నా ఆత్మకు ఆనందమే. అందరు కలిసి పాడదాం. పరిశుద్ధాత్మ నీవే నా ఆదరణ, నా ఆత్మకు ఆనందమే, నా ఆత్మకు ఆనందమే. తండ్రి నీవే నా తండ్రివి, యేసు నీవే నా రక్షకుడవు, పరిశుద్ధాత్మ నీవే నా ఆదరణ, నా ఆత్మకు ఆనందమే, నా ఆత్మకు ఆనందమే. రాజుగా నీవు వచ్చుచున్నావు, నీ ప్రేమను మేము పొగడెదము, మేము పడినప్పుడు లేవనెత్తుచున్నావు, యేసు నీ నామా మధురం, యేసు నీ నామా మధురం, యేసు నీ నామా మధురం, నీ నామమతి మధురం, నీ నామమతి మధురం. యశదేములారా, మన దేవుడు మన చుట్టూ ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మనలో అందరిలో ఆయన వ్యాపించునని మనం గ్రహించాలి. దేవులారా, ఆయన చూసే కళ్ళు మనకు ఉండగలిగితే ఖచ్చితంగా ఆ చూసే కృప కూడా మనం అందరము పొందుకుంటాము. నీ పరిశుద్ధత చూచినా, నీ సౌందర్యాన్ని తలంచినా, నా చుట్టూ ఉన్నవన్నీ నిన్నే ప్రతిబింబించును, నా హృదయాన్ని నీకర్పించి నీ
చిత్తాన్ని చేయుదును. నా చుట్టూ ఉన్నవన్నీ నిన్నే ప్రతిబింబించును. ఆరాధింతు ఆరాధింతు యేసు, నా జీవితమంతా నిన్నే ఆరాధింతు. ఆరాధింతు ఆరాధింతు యేసు, నా జీవితమంతా నిన్నే ఆరాధింతు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడవు నాయన, ఏడాత్మలు గలవాడవు, విడిపించువాడవు. అవును తండ్రి, కృపగల దేవుని నాయన, కనికరం చూపించే దేవుడవు, ఎల్లవేళ మీ కటాక్షం మా మీద కుమ్మరించే దేవుడవు నాయన. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా. అందరిలో మీరు ఉన్నారు తండ్రి, అందరిలో వ్యాప్తి చెంది ఉన్నారు, అందరిలో ఉన్నవాడవు మీరే నాయన. అవును నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఏకమైన దేవుడవు, త్రియేక దేవుడవు తండ్రి. మీకు మరొక్కసారి వేలాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయమున మాకున్న ప్రతి అవసరత కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించేము నాయన. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతులను చెప్పిన దేవుడవు నాయన. మేము అడుగుతున్నాము తండ్రి, మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఏ వేదన గుండా వెళ్తున్నా, ఏ ఇరుకున పడి ఉన్నారో మీకు తెలుసు నాయన. బిడ్డలు మీరు బలపరచండి, బిడ్డలు మీరు స్థిరపరచండి, బిడ్డల జీవితాల్లో మీరే కార్యం జరిగించండి నాయన. మరి కార్యం జరిగించిన తర్వాత తిరిగి బిడ్డలు సాక్ష్యం పంచుకోవాలి తండ్రి. వీలైతే శుక్రవారం పంచుకోవాలి, వీలైతే ఆదివారం ఆరాధనలో పంచుకోవాలి. అట్టి కృప బిడ్డల పట్ల జరిగించమని. బిడ్డలు తిరిగి వెళ్తున్నారు ఆయన, బిడ్డలు మీరు ఆస్వాదించండి. బిడ్డలు వెలుచుండగా బిడ్డలు మీరు ఆస్వాదించమని, ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం అనుగ్రహించమని, ఈ వారమంతే మాకు తోడుగా ఉండమని. రాబోయే శుక్రవారం ఉపవాస కూడిక, రాబోయే విశ్రాంతి దినం ఆరాధన, 2 ఆరాధనలు మందిలో జరగబోతున్నాయి. 2 ఆరాధనలు మీకు మహిమకరంగా జరిగించమని. ఈరోజు విత్తబడ్డ వాక్యం మా అందరిలో నూరంతలుగా ఫలింపజేసి, మేము చేస్తున్న ప్రతి పనిలో వెళ్ళు ప్రతి స్థలమందు పరిశుద్ధాత్మదేవ మీరు మాకు తోడై ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ నిలబడతాం. ఆ 3 మనుషులు ఎవరో మీకు అర్థమైంది కదా. ఆది కాండం చూసినాం కదా. అతడు కళ్ళెత్తి చూచినప్పుడు 3 మనుషులు ఆయన ఎదుట నిలవబడిరి. ఆ 3 ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవించునుగాక. ఆశీర్వాదం. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మహిమీద కుమారించుము దేవా, కమర ప్రేమ వర్షము కుమారించుము దేవా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన బిడ్డలకు, రాబోయే సంతతికి సదాకాలము తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తిరిగి శుక్రవారం సాయంకాలం మనమందరం కలుసుకుందాం. దేవుడు మీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన వస్తుంది ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తా. మిగతా వారు మీరు సెలవు తీసుకోండి. తిరిగి శుక్రవారం సాయంకాలం కలుసుకుందాం.